ఏపీలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఒకవైపు కీలక నేతలు కూడా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం విషయంలోనూ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ అంశంపై సిట్ విచారణ జరుపుతోంది. లడ్డూ వివాదంతో పాటు తిరుమల పర్యటన రద్దుతో జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన తిరుమలకు వెళ్లాలంటే భయపడ్డారనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు డిక్లరేషన్ పై సంతకం చేయాలనే డిమాండ్, మరోవైపు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలు, అలాగే రిపోర్టులు కూడా అదే అనుమానాలు వ్యక్తం చేయడంతో తిరుమల వెళ్లేందుకు జగన్ భయపడ్డారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడానికి డిక్లరేషనే కారణమని అంటున్నారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిని కల్తీ చేశారన్న ఆరోపణలు, ఆ అపచారానికి ప్రక్షాళనగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు దిగడంతో తాను తిరుమలకు వెళ్తానని ప్రకటించారు జగన్. కూటమి నేతలు దీన్నే ఓ అస్త్రంగా మలుచుకున్నారు. వైసీపీ నుంచి అలా ప్రకటన వచ్చిందో లేదో వెంటనే డిక్లరేషన్ పై సంతకం అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ తిరుమల పర్యటనపై చాలా పెద్ద దుమారమే చెలరేగింది. హిందూ సంస్థలు ఆందోళనలు చేశాయి. అయినా జగన్ తిరుమల షెడ్యూల్ ఖరారైంది. ఇక బయలుదేరతారనుకున్న సమయంలో హఠాత్తుగా జగన్ తిరుమల పర్యటన రద్దు ప్రకటన వచ్చింది. అయితే తిరుమలకు వెళ్లే జగన్ కు ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని కూటమి పార్టీ నేతలు నిర్ణయించారు. ఎవరైనా నిరసన వ్యక్తం చేయాలనుకున్నా అది రోడ్ సైడే అని డిసైడ్ అయ్యారు. అలాగే ఎవరైనా హిందూ సంఘాలు అడ్డుకుంటారేమోనని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీ కాన్వాయ్ను కూడా సిద్ధం చేశారు. ఇక జగన్ వస్తే నేరుగా కొండ మీదకు తీసుకెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ జగన్ రాలేదు. ఇందుకు కారణం ఎవరు అడ్డుకోరు, కానీ పైకి తీసుకెళ్లి డిక్లరేషన్ అడుగుతారని ఆయన ఆగిపోయారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. డిక్లరేషన్ ఇస్తే తాను క్రిస్టియన్ను అని అంగీకరించినట్టు అవుతుంది. అదే జరిగితే పరిణామాలు వేరేలా ఉంటాయని భావించే ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని అంటున్నారు. అలాగే తన ఓటు బ్యాంకుకు ఈ డిక్లరేషన్ అసంతృప్తి కలిగించొచ్చని, అందుకే అంతకన్నా ఆగిపోవడం ద్వారా జరిగేది తక్కువ అని అంచనాకొచ్చే ఆగిపోయారని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ అలా కాకుండా జగన్ తిరుమల పర్యటనకు వెళ్ళినట్లయితే అక్కడ ఎవరైనా అడ్డుకొని ఉంటే ఆ ఎఫెక్ట్ వేరేలా ఉండేది. తనను కలియుగ దైవం వెంకటేశ్వరుడు దగ్గరకు వెళ్లనివ్వలేదని చెప్పుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఆ ఛాన్స్ను ఆయన మిస్ అయ్యారు. మరోవైపు జగన్ నేరుగా తిరుమలకు కాకుండా ఏదైనా ఆలయానికి వెళ్లి పూజలు చేస్తే ఇంత రాజకీయం జరిగి ఉండేది కాదంటున్నారు. కానీ జగన్ ఏం చేశారు? ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కానీ తనను తిరుమలకు వెళ్లనివ్వలేదని అడ్డుకున్నారని చెప్తే ఎవరు నమ్ముతారు? అయితే డిక్లరేషన్ పై సంతకం చేసినా చేయకపోయినా లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని అన్ని రకాలుగా ఆలోచించిన మాజీ సీఎం జగన్ ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. ఇక శ్రీవారి దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్ పై సంతకం చేస్తే గతంలో మీరెందుకు డిక్లరేషన్ పై సంతకం చేయలేదనే అధికార పార్టీ నాయకులు ప్రశ్నించే అవకాశం ఉందని జగన్ ఆలోచించారని అంటున్నారు. మరోవైపు డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే తిరుమల సంప్రదాయాన్ని, అలాగే హిందూ దేవుళ్లను జగన్ గౌరవించడం లేదని అధికార పార్టీ నాయకులు ప్రచారం చేసినా అది తమకే నష్టమని ఆలోచించిన జగన్ తిరుమల పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జగన్ తిరుమల పర్యటన రద్దవడంతో కూటమి పార్టీల నేతలు మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ అధినేత తీరుతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ముందుండి నడిపించేవాడే నాయకుడు, కానీ జగన్ మాత్రం అందరినీ ముందు పెట్టి ఆయన వెనకుండేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. హిందుత్వం విషయంలో నిండా మునిగిన జగన్ చివరి క్షణంలో పరారవడంతో వైసీపీ క్యాడర్ కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.